బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. కొంతకాలంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. కొంతమంది కాలం గడుపుకునేందుకు తొత్తులుగా మారి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో బీజేపీ 100 కోట్లు 1000 కోట్ల కాంట్రాక్టులు ఇస్తామన్నా ఆశపడలేదని అన్నారు. ఎవ్వరు కూడా నమ్మకండి, దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. వీటన్నిటిని కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. మరి నేను నిన్ననే చూస్తూ ఉన్నా, ఏదో టీవీ ఛానల్లో ఏదో సోషల్ మీడియాలో వస్తూ ఉంది. మరి ఇదంతా నేను వేసిన ప్లానే. గువ్వల బాలరాజ్ని ఫస్ట్ నేను పంపించి మరి నేను తర్వాత ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి పోతున్నానని. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. నేను వీటిని అన్నిటినీ ఖండిస్తూ ఉన్నాను. వీటిలో ఎటువంటి వాస్తవం లేదు. తాండూరు ప్రజలకు, నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను, వీటిని నమ్మకండి. మీకు ఒక్కసారి నేను గుర్తు చేసినట్టయితే గతంలో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ఎన్నో ఉన్నత పదవులు నాకు ఆశ చూపించినారు ఇదే బీజేపీ వాళ్ళు. అయినా నా తాండూరు ప్రజలకు అన్యాయం చేయకూడదు, నా తెలంగాణకు అన్యాయం చేయకూడదు, తెలంగాణను ప్రపంచంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అన్యాయం చేయకూడదు అని చెప్పి నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి కంకణబద్ధున్నై కేసీఆర్ గారి మానసపుత్రుడిగా, మన తాండూరు బిడ్డగా, దేశంలో ఎవ్వరు సాహసించలేంది మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఆ రోజు సాహసం చేసిండు. నాకు నా సొంత లాభం ముఖ్యం కాదు, నా తాండూరు అభివృద్ధి నాకు ముఖ్యం, నా తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ నాకు ముఖ్యం, నా తెలంగాణ దేశంలోనే అన్ని రంగాలలో ముందుకెళ్లాలనే అదే నా ముఖ్యం అని చెప్పి నేను ఆ రోజు ఈ కొంతమంది బీజేపీ తరఫున వచ్చిన వాళ్ళను బహిరంగంగా నేను ఆ రోజు ప్రపంచానికి వాళ్లకు పట్టియడం జరిగింది.